హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే నేను పెరుగుచారు బజ్జీలు చేయబోతున్నాను. ఎలా చేశానో చూసేద్దాము. ముందుగా నేనైతే హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నానండి. మంచిగా చిలకొట్టుకున్నాను. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ బేసన్ పిండి తీసుకున్నానండి. మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నానండి. 1 టమాటో కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 4-5 పచ్చికాయలు వేసుకోండి. సరిపడా ఉప్పు, పసుపు, కారం, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం రసం వేసుకోండి. ఒక చెంబు వాటర్ వేసుకొని మరగబెట్టుకోండి. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని పొయ్యి మీద పెట్టి మంచిగా మరగబెట్టుకోండి. అంతలోపు బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాము. బేసన్ పిండి తీసుకొని దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, చిటికెడు సోడా వేసుకోండి. మంచిగా కలుపుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి బజ్జీలు వేసుకోండి. చిన్నప్పుడు మా అమ్మ మా కోసం చేసేదండి. చాలా ఇష్టంగా తినేవాళ్ళము. చాలా బాగుంటుందండి, టేస్టీగా. అలా మరగాలండి. ఆనియన్, టమాటా, పచ్చికాయలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి, కలర్ఫుల్గా. నేనైతే ఇప్పుడు మా పిల్లల కోసం చేస్తున్నానండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఎలా ఉందో మా అమ్మ స్టైల్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. తర్వాత మరిగిన తర్వాత పోపు వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, ఒట్టి మిరపకాయలు వేసుకొని, కరివేపాకు వేసుకొని బగారిచ్చుకోవాలండి. పెరుగుచారులో కలుపుకొని దాంట్లో బజ్జీలు వేసుకోవాలండి. పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఫినిష్, అంతే. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.